రికార్డ్. ఇప్పుడు ఏంటి? గా గా ఝి, అవునా? సో ధాతువుని ద్విత్వం చేసుకున్నాము. గా గా ఝి అలా వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ ఝి ప్రత్యయం ఏంటిది? అభ్యస్తం తర్వాతే చేంజ్ అవుతుంది. అంటే అంగము ఎలా ఉందో అంగాన్ని బట్టి అది చేంజ్ అవుతుంది, అవునా? అర్థమైందా? అంగముని చేంజ్ అవుతుంది అది. అందుకని అంగం అనేది మనకు ఫస్ట్ కావాలి. కొన్నిటికి ఏంటి, ఈ ప్రత్యయం ద్వారానే అంగం చేంజ్ అవుతుంది. ఇప్పుడేమో అంగము ద్వారా ఇది చేంజ్ అయింది. అందుకని అంగకార్యం మొదలు చేసి దేనికి ఎప్పుడు ఎలా చెయ్యాలి అంటే మనకు దేనికి ఏమి ఆదేశాలు వస్తున్నాయో ఫస్ట్ తెలియాలి. అంగం ద్వారా ఇది మారుతుందా, ఈ ప్రత్యయం ద్వారా అంగం మారుతుందా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఏ కార్యం చేయాలో మనకు అదే చెప్పేస్తుంది కదా. ఇప్పుడు మనము దీంట్లో అంగకార్యం మొదలు చేయాలా లేకపోతే ప్రత్యయం మొదలు చేయాలా చెప్పండి. తిప్పులోనేమో ప్రత్యయం మొదలు చేయాలని చెప్పాను నేను. ఎందుకు? ఎందుకంటే ఇది పిత్ అపిత్. అంగం ఇక్కడ అంగం మొదలు చేసిన తర్వాత ఆ ఆ అది సో ఇప్పుడు మనకి, ఆ- అవునమ్మా, ఇప్పుడు కీ అనే ధాతువు ఉంది. ఏం ధాతువు? కీ అనే ధాతువు ఉంది. సో ఇప్పుడు తిప్పు ఉండడం చేత దీనికి ఏమైతుంది? గుణము గుణం వస్తుంది. గుణము వస్తుంది. అంటే ఏంటి? ప్రత్యయము ద్వారా అంగములో మార్పులు. కాబట్టి ఆ మార్పు. ప్రత్యయము ద్వారా అంగములో మార్పులు కాబట్టి ఈ అంగ కార్యం కంప్లీట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ ఇది అంగం ద్వారా ప్రత్యయానికి ఇది ఒక్క వచ్చింది నిమిషం కాబట్టి ఇక్కడ ఉండండి. అంగానికి ఇక్కడ ఉండండి ఫస్ట్ ఇక్కడే. ఇదేంది? ఇదేం చెప్తున్నాం ఇక్కడ? అంతే, మీరు చెప్పింది కరెక్టే. కొంచెం ఇంకొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మనకి ఇది ఫ్యూచర్లో కూడా గుర్తుంటుందని. ఉమ్? సో ఇప్పుడు ఏంటి? ప్రత్యయము ద్వారా అంగానికి మార్పు జరిగింది, అవునా? కాబట్టి ఈ అంగ కార్యాన్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ద్విత్వం చేయాలి. అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో చూడండి, ఈ ఝా ప్రత్యయం ఉంది. ఈ ఝా ప్రత్యయం ఏమైంది? ఎలా మారింది అది? అంగాన్ని బట్టి మారింది అది, అవునా? అంగాన్ని బట్టి అదంత ఇక్కడ అంగం ఉంటే అంతి అన్నాము అంటే అంగాన్ని బట్టి మారింది. అంటే ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? అంగకార్యం కంప్లీట్ చేయాలి ఇక్కడ. ఏది కంప్లీట్ చేయాలి? అంగకార్యం కంప్లీట్ చేసి ప్రత్యయం దగ్గరికి రావాలి. అర్థమైందా? అదే అంగకార్యం ఎప్పుడు చేయాలి, ఈ ప్రత్యయ కార్యం ఎప్పుడు చేయాలి అంటే మనకి ఏమవుతుంది? ప్రత్యయములో మార్పు జరుగుతుందా, అంగంలో మార్పు జరుగుతుందా? మార్పు జరుగుతుంది. అంగంలో జరగట్లేదు మార్పు ఇప్పుడు. ఎక్కడ? ప్రత్యయములో మార్పు ప్రత్యేక జరుగుతుంది. జరుగుతుంది ఆ ప్రత్యయము దేనిపైన ఆధారపడి ఉంది? అంగం పైన. అంగంపై. అంగం ఎలాంటి అంగము? 3 రకాలు చెప్పుకున్నాం. అదంత అంగము, అనదంత అంగము, ఇంకేమన్నాము? ఏమేమి ఉంటాయి? అనదంత అంగము, ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాము? అభ్యస్త అంగము, ఇంకేం అంగాలు ఉంటాయి? భా అంగము. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఇంతవరకు ఏం చూశారు? ఈ 3 చూశారు, అవునా? అదంతము అనదంతము అనదంతము, అభ్యస్తం. మళ్ళీ తర్వాత అన్ని కూడా వికరణ ప్రత్యయాలలో ఉన్నటువంటి అంగము,ష్ణు అనే అంగం. ఇంకేం చెప్పుకున్నాము?ష్ణు.ష్ణు అంటే ఏంటిది? స్వాదిభ్య వికరణ ప్రత్యయంతో. సో ఏంటి? వికరణ ప్రత్యయాలు. సో వికరణ ప్రత్యయాలు ఏమొచ్చింది అక్కడ? వికరణ ప్రత్యయాలలో ఇది స్పెషల్ అన్నమాట. ఓకే, అదంతము అనదంతంలో వికరణాలు వచ్చేసాయి. ఓకే, మరిష్ణు ఎందుకు separate గా చెప్పడం జరిగింది? అలా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అనమాట.ష్ణు అనేదాన్ని నువ్వు separate గా ఉండటం చెప్పడం. వల్ల కొన్ని కార్యాలకి కొన్ని మార్పులు సూత్రాలు ఉన్నాయి. జరుగుతున్నాయి. సో అలాగా ఇప్పుడు ఇది 6వ అంగం. అర్థమైందా?ష్ణు కానీ, అభ్యస్తమైందిష్ణు భావం కానీ, ఒకటి. ఒక్క నిమిషం,ష్ణు కానీ ఆకారాంత అంగం గాని, అభ్యస్తములో ఉన్నటువంటి ఆకారాంతం, అవునా? సో అలా అన్నమాట. నువ్వు కానీ ఆకారాంతం. సో అలాగా చెప్పారు. అంటే ఈ అంగాల ద్వారా కొన్ని కార్యాలు డిఫరెంట్గా ఉంటాయి, ప్రత్యయానికి మార్పులు జరుగుతుంటాయి. సో ఈ అంగం ద్వారా అంగంలోనే మార్పులు జరుగుతుంటాయి. ఇలాంటి అంగం ఉండడం చేత ఆదిలో ఇలాంటి మార్పు అని చెప్తారు, మధ్యలో ఇలాంటి మార్పు. అంటే ఏంటి? అంగకార్యం. అర్థమైందా? అంగకార్యం కంప్లీట్ అమ్మా ఇక్కడ చేయాలి. 5 చెప్పారు కదా, 6 నెంబర్ వేశారు. ఇంకోటి చెప్పారా మధ్యలో? భా చెప్పాను కదా. అదంతము అనదంతము అభ్యస్తము భసంజ్ఞ ఉమ్, ఇంకా నువ్వు చెప్పారు. ఇంకా అవునమ్మా, అంతే. 5.
ఐదేనా? ఉమ్, అదంతము అనదంతము అభ్యస్తము భసంజ్ఞ ష్ణు గాని అంతే. ఆకారాంతము ఆ, అంతే 5 5 చెప్పాను. చెప్పారు. అవును, అది 5 రాసుకోండి అక్కడ. 5. ఓకేనా? అదంతము అనదంతము అభ్యస్తము భసంజ ష్ణు అలాంటివి. ఓకే. ఉమ్. సో ఇప్పుడు మనకి ఎలాంటి అంగం ఉంది? అభ్యస్త సంజ్ఞతో కలిగిన అంగం ఉంది. ఉమ్. ఎందుకు ఉంది అభ్యస్త సంజ్ఞ? ద్విత్వం చేయడం చేత. జక్షిత్యాది ద్విత్వం నుంచి చేయటం వచ్చిందా, చేత ద్విత్వం నుంచి వచ్చిందా? ద్విత్వం నుంచి. మరి ద్విత్వం ద్విత్వం ఎక్కడెక్కడ నుంచి చేస్తాము? సయచ జూలి. ఎక్కడెక్కడ సయచ చేస్తాము? సయజులి ఉమ్, కన్ ప్రత్యయం ఉంటే ఉమ్, యంగ్ ప్రత్యయం ఉంటే ఉమ్, ఆ, ఇంకోటి చంగ్ ఉమ్, ఆ, తర్వాత ఉమ్, జుహోత్యాది లిట్ ఉమ్, ఉమ్. సో ఇప్పుడు మనం చేసేది ఏంది అందులో? దేని ద్వారా జుహోత్యాది ద్విత్వం? జుహోత్యాది గణం ద్వారా ద్విత్వం. అదేంటి, ఏం చెప్తుంది అది? శ్లు పరంగా ఉంటే శ్లవ్ అనే సూత్రం ప్రకారము ద్విత్వం అయ్యింది. ద్విత్వం చేస్తాం. అవునా? ఓకే. సో మరి గా గా వచ్చింది, గాలో దీర్ఘం ఉంది, హ్రస్వం చేద్దాము, గా అయిపోయింది. ఈ కవర్గం కాబట్టి చవర్గంలో సేమ్ అదే అక్షరం తీసుకున్నాము. అవునా? అదే స్థానంలో ఉన్నటువంటిది. 3వ స్థానంలో జా దొరికింది మనకి. తర్వాత బహుళం ఛందసి. ఏమైంది అది? ఇకారం ఆదేశం. బహుళం ఛందసి ఏం చెప్తుంది? ఇత్ ఆదేశం. ఓకే. ఇత్ ఆదేశం ఎక్కడ చేస్తావు? అచ్చులకే చేస్తాము. అవునా? చివరి దానికి ఆదేశం ఎక్కడన్నా రావచ్చు. అది అచ్చులకనేం లేదు అట్లా. ఓకే. సో మరి అలోంత్యస్య ఎవరు వచ్చారు అక్కడ? అభ్యాసములో ఇకారం ఆదేశం అంతే. మరి ఎక్కడ ఇకారం ఆదేశం చేస్తావు? అలోంత్యస్య చివరి దానికి. చివరి ఏముంది అక్కడ? గాలో ఆకారం. అకారం ఉంది. ఆకారం కదా, అకారం. అకారం. సో ఈ అకారానికి ఈకారం ఆదేశం. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? అది గి. గి అనేది ఏమైంది? అది జీ అయిపోయింది. ఎందుకు? జా తీసుకున్నాం కాబట్టి కదా. కుహోషుహు. అవునా? జకారానికి ఈకారం వచ్చింది. సో జకారానికి కాదు, జా వర్ణానికి. ఓకే. జాలో ఉన్న చివరి దానికి ఏమైంది? అకారానికి ఇకారం ఆదేశం వచ్చి జీ అయిపోయింది. ఓకే. తర్వాత ఇప్పుడు అభ్యస్త సంజ్ఞలో మనకి ఏం కనిపిస్తుంది? అభ్యస్త సంజ్ఞలో ఆకారాంతం. ఆకారాంతం కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు? ఇది హల్ అని చెప్పేసుకొని అట్లా చేసేస్తామా? కాదు. దీని ద్వారా ఫస్ట్ జాకి మార్పులు ఏమైనా ఉన్నాయా చూడాలి. అవునా? అభ్యస్తాన్ని బట్టి ఇక్కడ ఆ, అత్ ఆ, అంటే ఇప్పుడు అతి కదా, అతి వచ్చింది. అంటే అచ్చుతో మొదలైనటువంటి అపిత్ ఇది. అంటే ఏంటి? అజాది అపిత్. అజాది అపిత్కి ఏం చెప్పుకున్నాం? ఉకారాంతం లోపము. అజాది అపిత్ ఉంటే అభ్యస్తములో ఉన్నటువంటి ఆకారానికి. అభ్యస్తములో ఏముంది? ఆకారమే ఉందా ఇక్కడ మనకు? ఇదంతా కలిపి అభ్యస్తం. ఉభయ అభ్యస్తం. అందులో ఆకారమే ఉందా? ఆకారమే ఉంది. ఉంది. దానికి ఏం కావాలి? లోపహ. లోపం. హలాది అపిత్ అయితే ఏమవుతుంది? అభ్యస్త సంజ్ఞ తర్వాత అలాది అపిత్ అయితే కనుక ఈ ఈ ఆదేశం. ఓహో అనే సూత్రం ద్వారా ఈ ఆదేశం వచ్చింది. ఉత్తమం. ఆకారానికి ఈ ఆదేశం. అది ఉత్తమం. సో ఇవి కలపండి. జీ. ఈ 3 కలపండి. జిగ్ జిగత్ జిగతి అంతే. జిగాతి గాకి ఇది దీర్ఘం ఎందుకు? ఆకారానికి అమ్మ దీర్ఘం లేదు జిగతి అక్కడ. కదా, మళ్ళీ చదవండి. జిగ్గు కదా జిగతి. జిగతి. జగతిని జిగతి చెప్పండి అంతే. జిగతి. ఓకే. నెక్స్ట్ మిప్. మిప్తో ఏమొస్తుంది? అది జీ అనేది మీకు అర్థమైపోయింది ఇక. అవునా? ఛందస్సు విషయంలో అని అన్నాం. ఛందసి బహుళం ఛందసి. ఈ జీ ఎలా వచ్చిందండి అభ్యాసంలో? బహుళం ఛందసి బహుళం అనే ఛందసి సూత్రం అంతే. ద్వారా దానితోటి జీ వచ్చింది. తర్వాత ఇప్పుడు మిప్. సిప్ చెప్పండి. సిప్ ఏమొస్తుంది? సిప్లో ఏం రాదు. గుణం రావాలి, కానీ గుణాక్షరాలు ఏవి లేవు కాబట్టి ఏమైంది అది?
జిగాసి అయింది. జిగాసి. తర్వాత సిప్పు తర్వాత ఇంకేముంది? థస్. జిగాసి సిప్పు థస్ రామ్ థస్ ఏమైంది అది? కహ దస్ అయింది. ఉమ్, ఇహల్య గోహో వచ్చి ఉమ్, జి ఉమ్, గి ఉమ్. కహ థహ. థస్ థహ. జిగీధః. ఆ, తర్వాత ఈ జీ ఎలా వచ్చింది? జిగీష ఎవరైనా చెప్పండి. మొదటిది జీ ఎలా వచ్చింది? అందరు చెప్పండి ఎవరైనా. జి ఎలా వచ్చిందంటే హ్రస్వహ వచ్చింది. బహుళం సరే. ఛందసి. ఆ, కథ బహుళం ఛందసి. ఓకే ఓకే జి బహుళం ఛందసి. ఇప్పుడు థ. థ ఏమొస్తుంది? సిప్ థస్ థ. ఏమైంది అది అక్కడ? ఫలాది జిగీష అపిత్. ఫలాది అపిత్కి ఈ హల్యగోహో ఈ జిగీథ. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మిప్పు చెప్పండి. మిప్పు ఏమైంది? మిప్పు పిత్తుది. పిత్తుకి ఏం చెప్పలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలాగే జిగా ఉంటది. గుణం అయ్యేది ఏది ఉంటే జిగామి. గుణం అయ్యేది. గుణం అవ్వదు. లేదు కాబట్టి ఇంకా అలాగే ఉండిపోయింది. వస్. జిగీవహ జిగీవహ. తర్వాత మస్. జిగీమహ. అర్థమైందా? ఏమైంది ఇక్కడంతా కూడా ఈ హల్యగోహో. ఎక్కడొస్తుంది మరి? స్నాభ్యస్తయోరాత. అది ఎప్పుడొస్తుంది? జీ ప్రత్యయానికి ఒక్కటే. అచ్చుతో మొదలైన ప్రత్యయం ఎన్నున్నాయి అక్కడ? ఒక్కటే. అదభ్యస్తాత్ వచ్చిన దాని నుంచి వచ్చినటువంటి అత్ ప్రత్యయం ద్వారా ఈ ఝకారానికి అత్ వచ్చింది అక్కడ ఒకటే చోట. అవునా? తర్వాత యాక్చువల్గా మీకు అది చూపిస్తానన్నాను కదా, ఆగండి. వైట్ బోర్డ్, ఎగ్జిస్టింగ్ వైట్ బోర్డ్స్ ఇందులో ఎక్కడ ఉంటది? చాలా రోజుల క్రితం చేశాం కదా అది. ఆ పిత్తులు అనేది మొత్తం ఒక దగ్గర రాసి పెట్టాను చూడండి, మీకు గుర్తుందా? అన్ని లట్టు లొట్టు అదే లట్టు లోటు లంగ విధిలింగ అన్నిటికీ కలిపి ఒకటి మనం చేసుకున్నాం కదా, గుర్తుందా? గుర్తుందండి. అది దానికోసం చూస్తున్నా. ఏంటిది? ఇది అచ్చా దీనికన్నా పూర్వమే ఉండుంటది. తీసి పెడదాం అనుకున్నాం, అది పొద్దున్న మర్చిపోయాం. మీకు ఎవరికైనా దొరికితే చూడండి, మన గ్రూప్లో షేర్ చేసి ఉంటాం మనం అది చాలాసార్లు. పిత్తు కావాలంతేనండి. అవును, పిత్తు అపిత్తులు లట్టు లోటు లంగ విధిలింగ అన్ని లకారాలలో అపిత్తులు ఏవేవి? తస్ అనేది అపిత్, హలాది అపిత్, అజాది అపిత్ అలా చేసుకున్నాం కదా పట్టిక. అది ఏదేది అపిత్తు ఏదేది పిత్తు. ఒకటి దొరికింది కానీ అన్నిటిది దొరకలేదు. అన్నిటిది ఒకటి ఉంది, మనం చేసాము. మూర్తి గారు మీ దగ్గర ఉందా? ఓకే, దొరికింది. చూస్తాను. దొరికిందండి. ఇంకే దొరికింది.
యా ఓకే, ఇది ఒక్కసారి షేర్ చేసి మీకు మళ్ళీ ఒక్కసారి పంపిస్తాను. అప్పుడు మనము పెద్దగా చూసుకోవచ్చు. మీకు దొరికిన తర్వాత మాది దొరికిందా? గుడ్ గుడ్. సపరేట్ గా రాసి పెట్టానమ్మా ఇది. అవును, మీరు రాశారు, అందుకే మిమ్మల్ని అడిగాను. ఇది ఇప్పుడు పెట్టారమ్మా, నేను మళ్ళీ నేను రాసుకుంటాను. పంపిస్తానమ్మా. ఓకే, చూడండి, ఇది ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇది చేసేస్తే మొత్తము 4 లకారాలు ఒక్కటే షాట్లో అయిపోతుంది. అర్థమైనా? ఇక హలాది పిత్తులు ఏమేమి ఉన్నాయి చూడండి. హలాది పిత్తుల్లో మనకేం తేడా లేదు, అవి అలాగే ఉంటుంది. అవునా? సో చెప్పేసేయండి ఇంకది. ఇప్పుడు మనకి జీ అనేది ధాతువు. జిగాతి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గా అనేది ధాతు కాబట్టి తిప్పులో తి జిగాతి, అవునా? సిప్పులో జిగాసి, తర్వాత మిప్పులో జిగామి, తర్వాత లోట్ జిగాతు. ఓకే, జిగాతు. తెప్పు లంగులో జిగత్, జిగాత్, గాకి దీర్ఘం ఉంది కదా, జిగాత్. స్ ఏమైపోయింది? జిగాహ అయిపోయింది. అర్థమైనా? ఇవన్నీ హలాది పిత్తులు. సో హలాది పిత్తులో ఏ మార్పు ఉండదు కదా, ఆ పిత్తులోనే చెప్పుకున్నాం మనం. అజాది ఇవి ఆదేశాలు వచ్చిన స్థానివద్ భావంతో అవి పిత్తుల కిందనే జమ. అన్ని మనం ఆదేశాలు అవన్నీ తీసేసుకొని ఇది ప్యాటర్న్ చేసుకున్నాం ఇది. ఓకేనా? తర్వాత అజాది పిత్తులు ఏమేమి ఉన్నాయి చూడండి. అంటే లోటులో ఎలా ఉన్నాయి, లంగులో ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చేసేసాం. ఇది చేసి ఒక పట్టిక తయారు చేసుకున్నాము. అది. సో మిప్పు చూడండి, మిప్పు ఆని, అజాది పిత్. ఇది పిత్తుని చూడండి, అపిత్తు మనం చెప్పుకున్నది, ఇది పిత్తు కాబట్టి ఏముండదు ఇంకా. ఓకే, అచ్చులు అచ్చులు పక్క పక్కన ఉన్నాయి, ఏం జరగాలి? సంధి జరగాలి. ఎలాంటి సంధి జరగాలి అది చూసుకోవాలి. ఇక్కడ ఏం చూస్తారు? జిగానీనే ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది? జిగాని, సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. తర్వాత ఆవా జిగావా, ఉత్తమం. తర్వాత ఆమా జిగామా, అంతే. తర్వాత ఐ, ఇది కూడా లోటే. ఐ ఏమైంది? అది ఇట్కి కదా మనకుంది. ఇట్ వహి మహింగ్, ఇట్ వహి మహింగ్ వస్తుందా? మనం చేసుకునేది ఏంటిది ఇప్పుడు? పరస్మైపది. ఇవి రావు కదా. సో ఇదంతా కూడా ఆత్మనేపదికి. మరి ఆత్మనేపద కాదు, గాధాతు పరస్మైపది కాబట్టి ఇది రాదు. మిప్పు ఉంది, మిప్పు లంగ్, అమ్మ అమ్మ అజిగామ్, అంతే. అజిగామ్, అజిగామ్లో ఏమైంది? అది అకహ సవర్ణే దీర్ఘ, అకహ సవర్ణే దీర్ఘ. ఆ తర్వాత ఆ ఉంది కదా, ఆ తర్వాత ఆ ఉంది. సో ఇప్పుడు ఏమైంది మనకి? అతోగునే ఓకే ఓకే ఒక నిమిషం. ఇక్కడ అతోగునే వచ్చింది అనుకోండి. అతోగునే వస్తే ఏమవుతుంది? ఈ గా అనేది ఉండదు, జిగమ్ అవుతుంది. జిగమ్ రూపం కాదు, జిగామ్, జిగామ్, జిగామ్ అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనకి ఇది రావాలి అంటే అకహ సవర్ణే దీర్ఘ. అర్థమైందమ్మా? యా. సో ఇప్పుడు అపిత్తులు వచ్చాయి. అపిత్తు కాబట్టి ఇప్పుడు అపిత్తు మీకు తెలుస్తుంది. 38 హలాది అపిత్తులు ఉన్నాయి. ఈ హలాది అపిత్తు కాబట్టి ఏం రావాలి ఇక్కడ? మీరు చెప్పేసేయండి టక్కన. ఈ హల్యగోహో రావాలి. అంతే, చెప్పేసేయండి అక్కడ అన్నిటికీ. జిగీతః, అయిపోయిందా? లట్లకారం అయిపోయింది. ఓకే, లట్లకారంలో హలాది అపిత్తులు అయిపోయినాయి. ఇప్పుడు లట్లకారంలో ఇవి ఆత్మనేపదులు. ఆత్మనేపది ధాతువం అనేది కాదు, అది అవసరం లేదు. సిప్పు లోట్లకారం, సిప్పు తిప్పు తస్సు థస్సు థా,
వాటికి హి, తాత్, తాత్, తామ్, తమ్, తా ఇవి ఆదేశాలు. ఇది మూల ప్రత్యయాలు లెఫ్ట్వి, రైట్ సైడ్వి ఆదేశాలతో వచ్చినటువంటి మార్పు చెందినటువంటివి. మార్పు చెంది వాటికి ఏం పేరుందో అదే ఉన్నదన్నమాట. హలాది అపిత్ అన్నాం. హి అనేది హలాది అపిత్, అవునా? అపిత్ వత్ అన్నాం కదా. సేర్హ్య పిచ్చ అపిత్, సేర్హ్య పిచ్చ. అపిత్ అంటే ఏంటి? జిగీహి సో ఇప్పుడు చెప్పండి. జిగీహి, జిగీహి జిగీతాత్, జిగీతాత్ జిగీతాత్, జిగీతాత్ గీతం జిగీతాం జిగీతం, జిగీతం జిగీత. జిగీత ఆ, ఇది తా తా థాసు ధ్వం, ఇది తస్ థస్ థా ఇవి వస్తాయి ఏమైనా? ఇది తా థాసు ఇది ధ్వం అక్కనే 10 శబ్దాలు కాబట్టి రావు. రావు. ఇప్పుడు లంగురు రండి. లంగులు ఏమున్నాయి? తస్సుకి తాము. లంగ్ అన్నాం. లంగ్ అంటే ఆ పెట్టుకోవాలి ముందు. చెప్పండి. అజిగా జిగి, ఇది హలాది అపిత్ కదా. ఓకే. అవును అజిగీతాం ఆ, అజిగీతం ఆ. ఇక్కడ మీరు ఆని సెపరేట్ చేసి ఒక్క నిమిషం. ఆ సెపరేట్ జిగీతం, జిగీత అట్లా చెప్పాలి. జిగి అనేది ఇది మొత్తం చేసుకోవాలి. ఆ అనే సెపరేట్ గా కొంచెం. అజీ అని చెప్తే తప్పు అయిపోతుంది ప్రొనౌన్సియేషన్. ఓకే. జిగీతాం ఆ, అజిగీతం అజిగీత అలా. అజిగీతం అమ్మ అది వస్తుందా? తా అనేది వస్తుందా? థస్ థా వస్తుంది. ఉత్తమం. లంగులకారంలో వస్తుంది. ఓకే. తర్వాత ఈ లంగుల వస్సు, మస్సు, తా, థాస్, ధ్వం, వహి, మహింగ్ ఏవో వస్తాయి అందులో? బస్సు మస్సు వస్తుంది. రెండే వస్తాయి. ఉత్తమం. చెప్పండి. అజిగీవ అజిగీమ అజిగీమ, అజిగీవ. లంగే కదా. అజిగీవ అజిగీమ తా, థాస్, ధ్వం, వహి, మహింగ్ వస్తాయా? రావు. రావు. అది ఆత్మనేపథ్యం. ఆత్మనేపథి. విధిలింగుకి రండి. విధిలింగులో తిప్పు, తస్, ఝి, సిప్పు, థస్, థా, మిప్పు, వస్, మస్ ఇవన్నీ వస్తాయా? అన్నీ ఇవి వస్తాయి. ఎందుకని రాలేదు? లంగులో ఆత్మనేపది. ఓకే. విధిలింగులో చూడండి. విధిలింగులో ఏమున్నాయి? తిప్, తస్, ఝి ఇవన్నీ ఏమి పరస్మైపది ప్రత్యయాలేనా? సిప్, థస్, థా, మిప్, వస్, మస్ ఇవన్నీ పరస్మైపది. సో ఇవన్నిటికీ వస్తుంది. చెప్పండి ఇంకా. జిగియాత్, జిగీయుహు జిగీయాహ జిగీయాతం యాతం. అమ్మా ఇది యాతం. జిగీయాతం జిగీయాతం జిగీయాత జిగీయామ జిగీయావ అంతే. అర్థమైందా? విధిలింగ అన్నాము, అవునా? సో ఇంతే. ఇంకా విధిలింగ కాబట్టి ఆ అనేది రాదు. పూర్వంలో వస్తుందా? రాదు. లుంగు లంగుల్ రింగ్, లుంగు లంగుల్ రింగ్ వాటికే వస్తుంది అకారం, అవునా? అట్టు గాని ఆటు గాని. అజాది అట్టుతో అంటే ధాతువు అచ్చుతో మొదలైతేనేమో ఆ అట్టు వస్తుంది. తర్వాత హల్తో మొదలైతే అట్టు. అర్థమేనా? అంతే. ఇంకా ఇప్పుడు అజాది అపిత్ అండి. ఏం కావాలి? అజాది అపిత్ అయితే గనక ఈ హల్య ఘోహో రావాలి. అరే ఆకారానికి లోపం వస్తుంది. ఆకారానికి లోపం. ఓకే. ఇందాక చేసింది ఈ హల్య గోహతోనే కదా. మళ్ళీ రెండోది ఇప్పుడేమో ఆకారానికి లోపం. అభ్యస్తములో ఉన్న ఆకారానికి లోపం. అభ్యస్తములో ఉన్న అంటే అభ్యస్త సంజ్ఞ వచ్చి ఉండాలి. అభ్యస్త సంజ్ఞ ఏ విధంగా వస్తుంది? 2 విధాలుగా వస్తుంది. ఏమేమవి? ఒకటి ద్విత్వం చేయటం ద్వారా వస్తుంది. రెండోది జక్షిత్యాది ఆ గణంలో ఉన్న 7 ధాతువులకి అభ్యస్త సంజ్ఞ. ఆ జక్షిత్యాది గణం ఎక్కడిది? అది అంతర్గణం ఎక్కడ? అదాది గణం. ఉత్తమం. దాంట్లో ద్విత్వం చేస్తాం అజాది గణంలో? చెయ్యము. కాబట్టి దానికి అభ్యస్త సంజ్ఞ డైరెక్ట్ ఇచ్చేశారు. ఓకేనా? ఉత్తమం. మరి ఆ ధాతువులు 7 ధాతువుల పేర్లు చెప్తారా? టక చెప్పేసేయండి. జక్షు, జక్ష, జాగ్రి, దరిద్ర, చకాశ్రీ, చాసు, శాస్త్రి, ఒక్కరు చెప్పండి ఇప్పుడు కంప్లీట్ గా.
ఎవరైనా ఒక్కరే జక్ష చెప్పండి. జాగ్రి దరిద్ర చకాస్ షాస్ దీధింగ్ వేవింగ్. ఉత్తమం. దీధి వేవి. ఈ మీరు హల్లు అంటే కొన్నిటికి తీసేస్తున్నారు అనుబంధాలు, కొన్నిటికి ఉంచారు. అందుకే అన్నిటికీ తీసేసి చెప్పండి అలాగా. సరే, అన్నిటికీ తీసేస్తాను. జక్ష జాగ్రి దరిద్ర చకాస్ షాస్ దీధి వేవి. అంతే. ఓకేనా? ఉత్తమం. సో ఇప్పుడు అజాది అపిత్ అన్నాము. ఇందులో ఏం చేస్తాము? ఆకారానికి, అభ్యస్తంలో ఉన్న ఆకారానికి లోపం అంటే జిగ్. జిగ్ అంతి, జిగంతి. అలా చెప్పండి ఇంకా. జిగంతి ఆ, జిగాతే ఆగండి. ఆతాం వస్తుందా? ఆతాము ఝ, ఆథాం ఇట్. రాదు ఇవన్నీ ఆత్మనేపది. అవునా? అవి రావు. అవును లట్. ఇప్పుడు లోటు చెప్పండి. లోటులో ఏముంది? ఝీ ఒకటే ఉంది. ఆతాం ఝ, ఆథాం, ఇది మళ్ళీ ఆత్మనేపది. ఝీ ఒకటి అంతు లోట్లకారంలో చెప్పండి. జిగంతు. జిగంతు అయిపోయింది. జిగంతు ఆ, తర్వాత ఇక్కడ ఝీ అన్, లంగ్ లంగ్ జిగన్ లంగ్, జిగన్ లంగ్, అజిగన్ అజిగన్. అజిగన్ ఉత్తమం. ఇంకా ఆతాం ఝ, ఆథాం ఇట్ రావు. వస్తాయా? రావు. రాదు. ఆ, ఇవన్నీ ఆత్మనేపది. ఇక్కడ త, ఆతాం ఝ, థా, సాథాం ధ్వం, ఈడు వహి మహిం, ఏవి రావు. అయిపోయింది. విధిలింగులో ఆత్మనేపదిలో రాదు. మరి పరస్మైపదిలో ఏముంది చెప్పేసినాం మనం. విధిలింగులో ఏమొస్తుంది అక్కడ? తిప్పు. తిప్పు ఆల్రెడీ ఝీ అంతి చెప్పేసుకున్నాం కదా. సో సేమ్ అదే. ఇందులో రాయలేదా ఒకటి? ఝీ ప్రత్యయం రాయలేదు కదా. రాశాను కదా ఝీ అన్న, ఇది లంగ్ రాశాను, విధిలింగులో రాయలేదు కదా. ఏం రాయలేదమ్మా? ఝీ రాయలేదు. విధిలింగులో ఝీకి ఏమైపోయింది? అత్. అవునా? చెప్పండి. జిగత్. జిగత్. అంతే. అర్థమైందా? జిగత్ కాదు, విధిలింగులో ఏమొస్తుంది? అత్ కాదు, యాత్. యాత్ రావాలి. యాత్ లేదా మనకి ఇక్కడ? యాత్ కదమ్మా. పైన చెప్పాను పైన ఉందా? అజాది. దాంట్లో వచ్చింది. కరెక్ట్. అవునవును. అవును, అపిత్ కదా అది, అందుకని. అర్థమైందా? సారీ, అపిత్ కాదు, అది హలాది. హలాది అపిత్ అది. యాత్ కదా మనకి. యాత్ అనే ప్రత్యయం ఏంటిది? అది హలాది అపిత్. అందుకనే హలాదిలోకి వెళ్ళిపోయింది అది, అజాదిలో లేదు. అర్థమైందా? అని కరెక్టే రాశాను. ఓకే, ఇదండి. ఎంతసేపట్లో చెప్పారు? 2 నిమిషాలలో మొత్తము ఎన్ని ప్రత్యయాలు? మొత్తం ఒక్కొక్క దాంట్లో 9, 9, 18. సో అట్లాగా 9, 9 చూసుకుంటే లంగ్ లకారంలో 9, లట్టులో 9, లోటులో 9, విధిలింగులో 9, 36 ప్రత్యయాలతోని 36 రూపాలు 2 నిమిషాలలో చెప్పేశారు మీరు. చెప్పించేశారు. అది అవునా? ఇదండి ఈ ప్యాటర్న్. ఎప్పటికీ మీరు పెట్టుకోవాలి దగ్గర. ఇంతే ఉంటది ఇంకా. హలాది పిత్, అలా అజాది పిత్, హలాది అపిత్, అజాది అపిత్, అంతే. ఎవి ఎలా పంపించారు కదా ఇది? ఇప్పుడు పంపించలేదు. ఎప్పుడో పంపించాను. అమ్మా ఇప్పుడు మళ్ళీ పంపించరా? పంపిస్తానమ్మా. ఇది రాసి ఫ్రేమ్ కట్టించుకోవాలి. రాసుకొని మంచిగా బోర్డు, అది అదే మన గోడకి అంటించేసుకోండి అది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం చెప్పుకుంటున్నప్పుడల్లా మీరు చూసి చెప్పొచ్చు. అలా చూసి చెప్పి ఇంకా వచ్చేస్తుంది అది మనసులో, మైండ్లో వచ్చేస్తుంది అది. ఒక 4-5 సార్లు చూసినామంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది అది. మీరు టకటక చెప్పేస్తారు అప్పుడు. ఇంకా చూసే అవసరం కూడా ఉండదు. అభ్యస్తంలో మార్పులు తెలిస్తే పిత్తులు అపిత్తులు జోడించుకొని చెప్పడమే. ఇంకా అభ్యస్తం పిత్తులో ఒకటే ఎట్లా కాదు, ఉంటుంది, అపిత్తులో ఎట్లా ఉంటుంది, అంతే. ఇదేంటిది? హలాది. అమ్మ దీనికి ఏం సూత్రం ఇది? అభ్యస్తంలోని అజాది అపిత్తుకి అభ్యస్తములోని ఆకారానికి లోపం కదా, దానికి సూత్రం ఏం చెప్పుకున్నాము? ఒక్క నిమిషం. దీనికి అజాది అపిత్ అభ్యస్తములో అజాది అపిత్ ప్రత్యయం పరంగా ఉంటే
అభ్యస్తంలోని ఆకారానికి లోపం స్నాభ్యస్తయోరాతః. మ్హూ. అచ్చా ఇది అదే కదా మేడం? అంతే. ఏం అంతే అడిగారు, నేను అంతే వినలేదు సరిగ్గా. ఓకే, చూడండి అదే పంపించాను ఇందాక. అది చూసుకోండి, అది మంచిగా ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోండి గోడకి. ఫ్రేమ్ ఓకే అంటే ఒక పేపర్ మీద రాసేసుకొని మనకి కనిపించేలాగా గోడకి పెట్టేసుకోండి. ఏం అడిగారమ్మా, ప్రశ్న ఏమన్నారు మీరు? ఆవిడ చెప్పేశారండి. చేశారా? గుడ్ స్నాభ్యస్తయోరాతః. గుడ్ గుడ్. ఇది ఈ హల్యగోహో హలాది ఆ, హలాది అపిత్. అపిత్తుకి ఈ హల్యగోహో. ఇది అవునమ్మా. ఇంకో దానికేమో స్నాభ్యస్తయోరాతః. ఆత్కి లోపం కదా, ఆత్ అంతే లోప. మరి ఎక్కడ వచ్చింది అది ఆత్ అనే దానికి సూత్రంలో? అభ్యస్తము ఆత్, ఈ రెండు గుర్తుంటే అయిపోయింది, మీకు సూత్రం గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ ఆతహ దాకా వచ్చింది ఉమ్. కానీ లోపం అనేది ఇందులో లోపం అనేది అనువృత్తి. అనువృత్తిలో అనువృత్తిని కూర్చుంటుంది. మీరు పెట్టుకుంటే మీకు అక్కడ ఏమైతుంది అనేది ఐడియా ఉంటుంది. లోపం అవుతుంది, ఆత్కి లోపం. లేకపోతే మళ్ళీ ఆ సూత్రం దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. మనం ఇది పెట్టేసుకున్నాం అనుకోండి సూత్రంలోనే మనం చదువుకునేప్పుడు, అప్పుడు ఇంకా వెతుక్కునే అవసరం ఉండదు ఇంకా. ఓకే, సూత్రంలోనే మనం అంటే మనం సూత్రంతో పాటు అక్కడ జరిగే కార్యం కూడా క్లుప్తంగా మనం యాడ్ నోటికి చేసుకుంటే అయిపోతుంది తెచ్చేసుకుంటే సూత్రంలో. అవునమ్మా. ఆ తప్పు సూత్రం తప్పు అని కూడా అనుకోవడానికి వీల్లేదు, అనువృత్తిలో అని మనం చెప్పేసుకుంటే అయిపోతుంది. అభ్యస్తయో రాతః లోపః. ఆ సూత్రాన్ని మొత్తం అంతవరకు చెప్పుకొని ఆగి అనువృత్తి కొంచెం లోపః అక్కడ జరిగే కార్యం దీర్ఘం. కూడా మనం అనువృత్తిలో ఉన్నది చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ హల్య గోహో అది ఆల్రెడీ కంప్లీట్ గా అందులో వచ్చేసింది. ఈ అనేది వస్తుంది అనేది దేనికి వస్తుంది? అభ్యస్తం అని లేదు అక్కడ. అభ్యస్త అభ్యస్త అభ్యస్తస్య అని పెట్టేసుకోండి అక్కడ. ఈ హల్య గోహో ఇక్కడ అభ్యస్తస్య, అభ్యస్తస్య లేకపోతే స్నా వికరణ ప్రత్యయస్య. అవునా, స్నా. అర్థమైందా? అలాగా. ఓకే, సూత్రం చదివేటప్పుడే ఈ రకంగా చదువుకోవాలి. అయితే మనకి కంప్లీట్ గా వచ్చేసి ఇంకా మళ్ళీ బుక్ తీసే పని ఉండదు అనమాట. సూత్రం తెలుసు, ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా కావాలంటే చూడాల్సిందే కానీ అంతే. సామాన్యమైన అప్లికేషన్ అయితే సరిపోతుంది అది. ఇప్పుడు మనకి ఓహో పుయంజే పరే ఉంది. ఓహో పుయంజే పరే ఏంటి, ఏమంటుంది అది? మళ్ళీ చూడాలమ్మా. చాలా రోజులు చదివాను కానీ చాలా రోజులు కూడా అయిపోయింది. అవును, చాలా రోజులు కూడా మనం చెప్పుకున్నాం దాన్ని కదా. ఏం లేదు. మళ్ళీ రివైజ్ చేసుకుంటాను. ఓహో అంటే ఏంటి? ఇది మనకి ఎందులో కనిపిస్తుంది? అది ఓహో ఈ స్థానంలో అన్నమాట. ఆ స్థానంలో ఎవరున్నారు అసలు? ఉకారం. ఉకారం. ఉకారం ఉన్నటువంటి ధాతువులకి అన్నమాట. ధాతువులు కానీ ఉకారాంత ధాతువులకి ఏమైతుంది? ఓహో. తర్వాత పు అంటే పవర్గము, యణ్, తర్వాత జకారం అంటే జకారంతో ఉన్నటువంటి ధాతువు. సో జకారం. అవునా, వీటికి పరంగా ఎవరు ఉండాలి? అవర్ణం. ఏముండాలి? అవర్ణం ఉండాలి. దానికి పరంగా ఎవరు ఉండాలి? సన్ ప్రత్యయం ఉండాలి. అర్థమైనా? అలాంటి దానికి ఏమైతుంది? స్థానివత్ భావం వచ్చేసి ఏమైతుంది? ఉకారానికి ఏమొస్తుంది? ఇకారం. ఓహోపు ఏం చెప్పారు, ఏం చెప్తుంది అది? ఏం చేయమంటుంది? ఇకారం చేయమంటుంది. ఉకారానికి ఏం చేయమంటుంది? ఇకారం చేయమంటుంది. ఆ ఇకారం రావడానికి ఇలాంటి క్రియలు ఉన్నాయన్నమాట. ఈ ఉకారానికి ఇకారం సన్యత ఏం చెప్పుకున్నాము? సన్నుంటే అకారం చేస్తాం, కానీ అతః. కానీ ఇక్కడ ఏమైంది? సన్నులోనే మనం చేస్తుంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ అకారం చేయాలి కదా. కానీ ఈ సూత్రానికి ఏమైపోయింది? ఇకారం వచ్చింది ఆదేశం. ఓకే,
అర్తి పిపర్తి అది కాదు ఏంటది యోహో పుయంజ పరే అది అర్థమేనా ఓహో పుయంజపరి. మామూలుగా సన్ ప్రత్యయం పరంగా ఉంటే ఏం చేస్తాము అతః సన్యతః అది మూల సూత్రం సన్యత్. మూల సూత్రం ఏం చెప్తుంది అత్ చేసుకో అని చెప్తుంది సన్ ఉన్నప్పుడు సన్ పరంగా ఉంటే ఈ ఉన్న అభ్యాసానికి ఏం చేసుకోవాలి అత్ చేసుకోవాలి ఏదన్నా ఉండదు మనకు అవసరం లేదు అది ఏది ఉన్నా కూడా అత్ చేసుకోవాలి అని సామాన్య నియమం అది సన్ పరంగా ఉంటే అయితే ఇప్పుడు కొత్త సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది అది ఇకారం చేసుకో అని చెప్పింది అవునా? మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడెప్పుడు చెయ్యాలి అంటే పు అంటే పవర్గం పు అంటే పవర్గం ఎన్ అంటే ఎన్ ప్రత్యాహార వర్ణాలతో ఉన్నటువంటి ధాతువు జకారముతో ఉన్నటువంటి ధాతువు దాంట్లో ఏముండాలి ఉకారం ఉండాలి ఉకారంతో మొదలైనవి ధాతువు కారాలు ఉండాలి. ఉకారాంతం ఉండాలి ఉమ్. ఉకారాంత ధాతువులు ఎందులో ఉండాలి ఎన్ ప్రత్యాహారములో ఉకారాంత ధాతువు పు పవర్గములో ఉన్న ఉకారాంత ధాతువులు ఈ జకారంతో ఉన్నటువంటి ఉకారాంత ధాతువు వాటికి ఏమొస్తుంది ప్రకృతి భావం వచ్చేసి దాని పరంగా ఎవరుండాలి అవర్ణము లేదా ఉండాలి పక్కన అంటే పు అనేది ఏమి కావాలి అది పవ్ అలా కావాలి లేకపోతే పావ్ అలా కావాలి అంటే అండి పవర్గం ఉంది తర్వాత అవర్ణము ఉంది పవర్గ అవర్ణము లేదా పవర్గ ఇది యకార ఎన్ ప్రత్యాహార వర్ణం తర్వాత అవర్ణము ఈ జకారం తర్వాత అవర్ణము అలా ఉంటేనే అప్పుడు అభ్యాసంలో ఏమవుతుంది ఉకారానికి ఇకారం ఆదేశం ఉకారం గురించే కదా చెప్పేదంతా ఓహో ఉకారం అభ్యాసంలో ఉకారం ఉన్నటువంటి ధాతువు ఏదైతే ఉందో దానికి ఇకారం ఆదేశం అర్థమైందా అది చాలా దానికి ఏమొస్తుంది ఏ భావం వస్తుంది ప్రకృతి భావం వస్తుంది కదా అంతే కదా మజాది ప్రత్యయం ఉంటే ఏమైంది అది మజాది ప్రత్యయం ఉంటే ఏమన్నాము ప్రకృతి భావం ఎలా చెప్పుకున్నాము ప్రకృతి భావానికి ఎన్ని సూత్రాలు ఉన్నాయి 4 సూత్రాలు ఉన్నాయి అవునా 1వ అధ్యాయంలో 4 సూత్రాలు చివరిగా ఉన్నటువంటి ద్విర్వచనేచి ఏం చెప్పుకున్నాము ద్విర్ అంటే ఏంటిది ద్వి అన్నమాట ద్విహి అంటే ద్విత్వము చేసిన చోట ఇప్పుడు మన ద్విత్వ కార్యాలు కదా ఇవన్నీ జరిగేవి ద్విత్వ కార్యాలలో అచ్చి పరంగా ఉంటే దేనికి అచ్చుపరంగా ఉన్నటువంటి ప్రత్యయం ఉంటే దేనికైనా అంగానికి అప్పుడు ఏమైతుంది అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ప్రకృతి భావం వస్తుంది అంటే ఇప్పుడు మనకి పువ్వు అనేది ఏమైంది అది పవ్వు అయింది పావు అయింది పవ్వు గాని పావు గాని అయింది ఇక్కడ ఉన్న ప్రత్యయాన్ని బట్టి నిచ్చి ఉంది అనుకోండి పావు అయిపోతుంది సో పావు అయిపోయిందంటే నిచ్చిలో ఈ ఉంది అవునా ఇప్పుడు అజాది ప్రత్యయం పరంగా ఉంది అప్పుడు ఏమైంది అది ప్రకృతి భావం రావాలి ప్రకృతి భావం పూ అన్నమాట పూంగు పవనే పువ్వు అయింది పూంగు పవనే కదా సో ఇక్కడ వృద్ధి జరిగింది ఎందుకంటే నిచ్చులో ఏమంటుంది ఎత్తు పరంగా ఉంటే వృద్ధి చేసుకో అచోయినెత్తి కాదు ఇక్కడ ఏంటి ఇక్కడ పవ్ అత ఉపధాయా అచోయినెత్తి ఎప్పుడు వస్తుందమ్మా చివరిగా ఉంటే ఇక్కు వర్ణం చివరిగా ఉంటే అచోయినెత్తి ఉపధాలో ఉంటే అత ఉపధాయా ఇప్పుడు మనకి పువ్వు అనే ధాతువు చివరిగానే ఉంది కాబట్టి అచోయినెత్తి అవునా సో ఇప్పుడు పువ్వు నుంచి ఏమైంది అది గుణమైంది గుణమయ్యి ఏమైపోయింది అది గుణమా వృద్ధినా ఇక్కడ వృద్ధి అయిపోయి పో అయింది పో అయిందా పవ్ అయిందా ఊకి సో పవ్ అయిపోయింది పవ్ నుంచి మళ్ళా అచ్చుంది ఏ చోయవాయవహ వచ్చేసి పావు కదా సో పావు ఈ ఇలా ఉంది అజాది ప్రత్యయం ఉంది అజాది ప్రత్యయం పరంగా ఉంటే ద్విత్వ కార్యంలో ఏం చెప్పుకున్నాము పూర్వవత్ భావం వచ్చేసి పూ ఇక్కడ పూ వచ్చింది మళ్ళీ